పరిస్థితి? జనసేన అండి. కొత్తపల్లి మండలం బాగాలేదు అంటున్నారు. 80% అండి. 80% ఎవరికి? 80% జనసేన అండి. డబ్బులు ప్రభావం ఏం పంచాయతీ? మా ఊళ్ళు పంచాయతీ కొద్దిగా ఇళ్ళ పంచారండి. 3 SBలు వాళ్ళు ఇచ్చారండి. 3 SBలు ఇచ్చినండి. ఓటు జనసేనకి వేసారండి. ఓటు జనసేనకి మొత్తం అండి. ఉదయ్ సీని గారు కానీ పవన్ గారు కానీ ఈయనకు 80,000, ఆయనకు 1,20,000, 1,50,000 ఆయనకి ఆ రేంజ్ లో మెజార్టీ ఈయనకు 80,000 పైన వస్తుంది జనసేన. పవన్ గారు ఉదయ్ సీనికి 1,20,000, 1,30,000 ఆయన వస్తారు. అదే కొత్తపల్లి మండలం బాగాలేదు. కొత్తపల్లి మండలం ఏంటి వన్ సైడ్ అయిపోయింది మొత్తం అంతా. ఏమన్నా బీసీ పేటలో ఏమన్నా 25-30 పోతే పోవాలి తప్పండి 100కి అంతే. ఇక్కడ చెప్పి వాళ్ళేదండి ప్యాన్కి వేయండి అని. ప్యాన్కి వేస్తే శక్తి మతిగా ఆయనకి ఇచ్చారండి. వాళ్ళకి 100 గారికి నాగలపల్లి సిబిల్ వచ్చేదో గ్లాస్కి ఎత్తే భద్రసిపోద్ది అన్నారండి. పీకి మేసి కింద తోయితే రోడ్డు మీద పడ్డాడు. అద్దాలు అవి పక్క కూడా వస్తుంది. మళ్ళీ ఆఫ్ చేసండి మేమే వెళ్ళండి బాబు అని చెప్పేసి చేసామండి. సరే అన్న, థ్యాంక్స్ అమ్మ. మొత్తానికి సాధించినవుగా అయితే అయిపోయిందండి. మొత్తానికి సాధించారుగా పక్కా. మీకోసం విజయవాడ నుండి వచ్చినాం పరిగెత్తకుండా. టెన్షన్ అక్కడ ఓటేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికని చెప్పంటారు అన్నమాట. అసెంబ్లీలోకి నేను పవన్ వచ్చాను అన్నానండి. పిఠాపురం నుంచి వచ్చి ఇక్కడ నెగ్గి వచ్చాను ఇక్కడికని చెప్పంటారండి అసెంబ్లీలో. తేడా లేదండి. మొత్తం ప్రపంచం మొత్తం పిఠాపురం తేడా లేదండి. ఇన్నాళ్ళ కాకినాడ విజయవాడ చెప్పిన వాళ్ళు దూరంగా లారీకి పోతాను. ఇలా కాకినాడ విజయవాడ కాకినాడ పక్క ఉన్న పిఠాపురం ఇలా కాదండి. పిఠాపురం పక్క ఉన్న కాకినాడ అయిందండి. ఏం కావాలండి మనకి? ఇప్పుడు లేడీస్ ముసలోళ్ళు ఎలా వేసారు ఓట్లు అంటారు. మేము కాపాడడం అమ్మ కాపాడతలేదు ఏంటంటే పలానా దానికి ఇది ఇయ్యండి అన్న వాళ్ళు తీసుకెళ్ళండి ఆ ఓటు దానికి తీసి పొద్దు నుంచి మీరు చేస్తానే ఉన్నారు. నుంచి అలాగ ఉందండి. అంటే స్లోగా ఉన్నాయి, మిషన్స్ స్లోగా ఉన్నాయి అంటున్నారు. లేదండి బాగా జరిగింది. మరి ఆ మాత్రం ఉంటుందండి. మనం ఎట్లా కావాలని ఉద్దేశం వచ్చింది. 6 వరకు 6కి మాకు శక్తి ఉందండి. అక్కడ 6 వరకు చేస్తారండి. 6 దాటిన తర్వాత లోన గీట వేస్తారండి. లోన ఎంతమంది ఉంటే అంతమందికి 11 అయినా సరే అండి వేసి వస్తామన్నారు. నా పేరు గుర్తు తెచ్చున్నానండి. ఉండండి ఒక చుట్టూ. ఇది ఎక్కడ దాకా వెళ్తా చెప్పండి నాకు. ఇది ప్రపంచం మొత్తం వెళ్తుందండి. వంగా గీత గారు నట్టపోవటం, ఒక్క ఓటు కూడా పడకపోవటం ఎంగల సుబ్బారావు వల్ల. తెచ్చిన డబ్బులు ఆవిడిచ్చిన 3 లక్షల రూపాయలు మామూలుగా తీసుకుని ఊరి మేకి ఇచ్చిన డబ్బు ఇతను తినేసేసి ముసలోళ్ళకి యదమండ కూడా డబ్బు ఇవ్వకుండా దింగేసిన బాబతండి ఇది. అందుకని ఒక్క ఓటు కూడా పడకుండా జరిగింది. ఉదాసం ఇది అంతా తినేసాడమంటున్నాను. అంత నిజాతపరుని అంటేసుకుని వాళ్ళు రాజకీయం చేశారన్నమాట. అలాంటి వాళ్ళు నిలబెట్టుకుని రాజకీయం చేసుకున్నారు వాళ్ళు. వంగా గీత గారు అంత విలువలను పెట్టుకున్నారు అన్నమాట. ఆవిడేనండి. ఇందాక వచ్చిందిలేండి. ఇందాక వచ్చిందండి. తలప మాట్లాడేసారండి. పోయిందండి. ఎడుతుంది పోయిందండి. డిప్యూటీ సీఎం చేస్తా ఉంటున్నారు జగన్ గారు. అంటే అవునే డిప్యూటీ సీఎం చేస్తా ఉంటారు జగన్ గారు అండి. రమ్మానండి జగన్ గారిని ఎవరిని రమ్మానండి. వాళ్ళ బాబు ఖాళీ చేయకపోలేదు కదా, ఇతను కూడా అలా పోతుందని చెప్పండి. వాళ్ళ బాబు పోతాడని చెప్పండి. ఏ అనుమానం లేదు. నా పేరు కూడా వచ్చిండి అడిగి. మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఎవరికండి? మేము 30,000 లెక్కేసుకున్నామండి. 30,000 లెక్కేసుకున్నాను ఫస్ట్ లో. ఇవాళ 1,00,000 మెజార్టీ వస్తుందండి. అదండి. అదేనా మా వరం గారికి తర్వాత అవుతుందనండి. 3,000 పంచారండి వైసీపీ వాళ్ళు. అది ఇవ్వలేదండి. 3,000 రూపాయలు 1 రూపాయి ఇవ్వలేదండి. ఇవ్వలేదండి. కొండారం పంచాయతీ మా చుట్టూరు పాకలండి 1 రూపాయి ఇవ్వలేదండి. చాలా మందికి ఇచ్చారంటున్నారు. ఇవ్వలేదండి. ఎవరికో ఇచ్చారండి. మీరు నా తోటి తిరిగారు చూసారా. మీరు నాయకులు, నేను నాయకుడిని. మీరు తిరిగారు. మీకు ఒక 1,000, 1,500, 4,000, 5,000 మీకు ఇచ్చారు. మీరు తినేశారు. ఉన్న వాళ్ళకి లేబర్కి ఇవ్వలేదండి. ఇవ్వలే అసలు. ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ కూడా బంపర్ మెజార్టీ అండి. ఉదయ్ సీన్ గారికి ఏమో అనుమానం లేదండి. అంటే ఇక్కడ SC, ST వాళ్ళు 40,000 ఓటింగ్ ఉంది. అలాగే మత్స్యకారులు కూడా 15,000 ఓటింగ్ ఉంది. మా ఊరి మా చుంటూరు పక్కన మా చెట్టు బజ్జీలేను అంతా మన ఓటు ఎంత? మాది 750 ఓటు అండి. వచ్చండి. అంతకేం చేయలేదు. రమ్మానండి ఇక్కడికి. ఇక్కడికి వస్తే కొండారు ఏరియా, పిఠాపురం ఏరియా, కాకినాడ ఏరియా కంపడతాడు.
ఎందుకు ఇంకా తొడగొట్టాడు చచ్చిపోయాడు నాయకులందరూ కూడా. కాదు నీకు పైసలు ఇచ్చుంటే వేస్తుండేనా నన్ను? ఎవరండి వంగ గీత నీకు పైసలు ఇచ్చుంటే వేస్తుండేనా? ఎవరండి ఏను వీడు 10 వేలు ఇచ్చిన సరే ఒకటి ఏమో. ఎందుకంత కోపం జగన్ అంటే? జగన్ అంటే కోపం కాదండి. ఆటో వాడు 10 వేలు ఇచ్చాడండి, 30 వేలు వసూలు చేసుకున్నాడు. నూనె ప్యాకెట్ 80 రూపాయలు ఉండేది 200 చేశాడు. అలాగే ఎన్ని మార్గాలు మార్చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ అంట కదా? ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. మాకు బిడ్డ లేదు తొక్కలేదండి. ఆడవడండి తొక్కకోడు ఇక్కడ. నీ బిడ్డ అని చెప్పి మీ బిడ్డ మాకు అక్కర్లేదండి. మీ బిడ్డ మంచి చేస్తే నాకు ఓటు వేయి. మాకు అన్నగారైనా తమ్ముడైనా తండ్రి అయినా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనుకుంటున్నది. సరేలే, థ్యాంక్ యూ. రాంబాబు అండి. ఓటు అనిపిస్తుంది. మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకైతే చాలా గర్వంగా ఉందండి వేసినందుకు. చాలా గర్వంగానే మాకు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం కూడా మాకు చాలా గర్వంగా ఉందండి. అదండి చేస్తే చాలా బాగా చేస్తాడండి. వస్తేనే ఇక్కడ జగన్ వస్తాడు జగన్ వస్తాడని ఎవరు అనుకోడండి. 6 రూపాయలు దింగేసిన అనుకుంటారండి. జగన్ ఇంట్లో పెట్టుకుని దింగేసిన అనుకుంటారండి. అంతేగాని నేను ఎలా వంగ గీత గారు ఓడిపోవడం కారణం కూడా ఈ రూపాయలు తినేసేసారు. నెంబర్ రోడ్లు పెంచి పెట్టుకున్నాక ఇంట్లో దాచుకున్నారు 2 రూపాయలు. రేపన్న రోజు నెంబర్లకే చేస్తారండి. ఆ నెంబర్ కి దాచేసుకున్నారు 2 రూపాయలు. మా 6 వేలు రూపాయలు తినేసారండి. మా 6 ఓట్లు 2 రూపాయలు ఇవ్వలేదండి. 6 ఓట్లు మా గుమ్మకాడి నుంచి వెళ్ళాడండి. మా గుమ్మకాడి నుంచి వెళ్ళాడండి. గొప్ప చిత్రం లెక్కేసుకుని వాళ్ళ నాయకులు ఏంటండి పంచిపెట్టిన నాయకులు చేయకూడదండి. నెంబర్ లోనే చాలతేనే చేయాలి. ఇచ్చిందండి మీటింగ్ గీత గారు కూడా. నంబర్లు ఏ నంబర్లు వేసారు? నంబరు 4, 9 అండి. 9, 4 వేసానండి నేను. నా పేరు శివ, జల్లూరు, పిఠాపురం మండలం. గ్రామం జల్లూరు. ఏంటి మరి అంత ఈ ఊరు గ్రామం ఓటింగ్ ఎంత? ఈ ఊరు గ్రామం ఓటింగ్ 2400, 2500 ఉందండి. 25,000 అందబడుతుంది జనసేనకి, వైసీపీకి అందబడుతుంది. 2000 పైన పడుతుంది జనసేనకి. ఓ 300 ఓటు వెళ్తుంది అంతే బయటికి. 300 కూడా పడదు. వారు 1 సైడ్ అయిపోయింది ఎలక్షన్. 300 ఓట్లు ఎందుకు పడతాయి వైసీపీకి? అలాగే ప్రేమ ఉంటుంది కదండి కొంత. ఇప్పుడు నేను హోటల్లోకి వెళ్ళాలంటే ఇడ్లీ తినాలనిపిస్తుంది, ఈ అబ్బాయికి బొండ కనిపిస్తుంది, ఆ అబ్బాయికి బజ్జీ తినాలనిపిస్తుంది. ఆ ప్రేమ ఎలాగ ఉంటుంది కదా, ఏదో ప్రేమ ఎలాగ ఉంటుంది. ఎలా పోయినా 300 పోయినా 2000 వారు 1 సైడ్ లో పడుతుందండి జల్లూరు. డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు వైసీపీ వాళ్ళు? ఎంతైనా ఖర్చు పెట్టారని ఖర్చు పెట్టే సుఖం ఉంటుందండి. ఇప్పుడు సంపాదించి ఉన్నది ఎంతైనా ఖర్చు పెట్టగలరు. 80 రూపాయలు బాటిల్ ఉండేదండి మద్యం బాటిల్ అయ్యాలి 5 సంవత్సరాల క్రితం. ఇవాళ 230 రూపాయలు. మద్యం మీద వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినా సరే వాళ్ళకి లెక్కలేదండి. మద్యం మీద వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళకి లెక్కలేదు. ఇప్పుడు వాళ్ళకేమన్నా ఇంకా మా ఊళ్ళో చెరువులు ఉన్నాయండి. దోసుకుని అలా కాపారం చెరువులు ఇట్టే పక్క ఉందండి. సోమవారం చెరువులు అట్టే పక్క ఉందండి. ఇంక చెరువుల మీద దోపిడీ కదండి. ఇది దోపిడీ రాజ్యం లాంటిది. ఇది సంపాదించి ఎంతైనా ఖర్చు పెడతాడు. పవన్ కళ్యాణ్ అభిమానానికి వచ్చారు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు మా వాళ్ళు. మా బెదర్స్ అప్పుడే అమెరికాలో ఉంటారు. వాళ్ళు అభిమానానికి వచ్చారు. ఎంతకన్నా మేము ఫోన్ కూడా చేయలేదు. ఎక్కడెక్కడ హైదరాబాద్ అవతల ఉంటారు. వీళ్ళందరూ కేకెత్తలేదు. ఎలక్షన్స్ చాలా బాగా జరిగాయండి. దెబ్బలాటలు చూస్తున్నారండి. 1 సైడ్ అయిపోయింది. వారు 1 సైడ్ అయిపోయింది. దెబ్బలాటలకే చూస్తున్నారు. ఏం చేస్తారో వారు 1 సైడ్ అయిపోయింది. కొన్ని దిక్కున వైసీపీకి ఏజెంట్లు కూడా లేరండి. కొత్తపల్లి మండలం కొంచెం వీక్ అంటున్నారు. కొత్తపల్లి అలా చెప్తారు అంతండి. మరి అంత మా వైపు అయితే వెనక చీరలు ఎంత గిరిసేస్తారండి. వైసీపీకి చీరలు ఎంత గిరిసేస్తారండి పట్టుకెళ్ళి. మరి అభిమానం ఉంటే పొరుమని ఇంట్లోనే పెట్టుకోవాలి కదండి. చీరలు పట్టుకెళ్ళి తోటగా గిరిసేసారు పట్టుకుని. చీరలు గీత గారు ఆఫీస్ దగ్గర కూడా గిరిసేసారండి. జనాలు పట్టుకెళ్ళి ఆఫీసులు కాదు కాదండి మాకు. మా జన సైనికులు ఎప్పుడు అడగాలేదు అని పాపం మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు తాగలేదు తప్పించి. కానీ 6 రూపాయలు అడగాలి చెయ్యాలి అభిమానంగా అలా వేడిపోయింది. మరి గీత డిప్యూటీ సీఎం చేస్తా అంటున్నారు. సీఎం చేస్తాను డిప్యూటీ సీఎం చేస్తాను. మొదలు ఉంటే శివరు ఉంటుందండి. మొదలు ఉందనుకోండి ముందు శివరికి వస్తుందండి. మొదలు లేదు ఇంకా శివరు ఏం చేస్తుందండి. మొదలు ఉండాలి కదా. మాట చెప్పడం వల్ల ఏమన్నా జనాలే మారి అంటే సెంటిమెంట్ గా మారి ప్లాన్ చేస్తారంటారా? పెద్ద చాలా బాగా అడిగారు. మంచి క్వశ్చన్ అడిగారు. మీది మీ ఎన్ని యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి. హర్ష యూట్యూబ్ ఛానల్ చాలా గొప్పగా అడిగారు. ముందు కూడా అలాగే సెంటిమెంట్ తోటి చెప్తున్నాను. ఒక ఆవిడ ఒకసారి చచ్చిపోయింది అనుకోండి. మా ఇంటి పక్క ఆవిడ ముసలు చచ్చిపోయిందండి. హైదరాబాద్ నుంచి కొడుకులు కూడా పొలవని వచ్చి ఏడ్చారండి. 1 గంటలో లేచి కూర్చుంటే మళ్ళీ ఇదేరా బాబు చచ్చిపోయి ఎవరో అక్కడ పోయారు. మళ్ళీ నిజంగా చచ్చిపోయి సాయంత్రం చేసి నేను ఫోన్ చేస్తుంటే అవతల వచ్చిపోయారు కదండి. అలాగా
పరిపాలన గురించి తెలిసిపోయిందండి. ముందు కోడి కొత్తతో పొడిపించుకున్నాడు, అదో సానుభూతి అయిపోయింది. చీనబాబుది అయిపోయింది. ముందు మామూలుగా చచ్చిపోయాడు అన్నాడు, మామూలుగా గుండెపోటుతో చచ్చిపోయాడు అన్నాడు. మరి గొడ్లపోటు దాకా ఎందుకు వచ్చిందండి? మొన్న ఏదో ఇటే పక్క కొను దెబ్బ ఇటే పక్క కొను దెబ్బ అంటించుకున్నారు, ఇటే పక్క అంటించుకున్నారు, ఇటే పక్క అంటించుకున్నారు అంటింపులు. ఒకే కాదండి కొన్ను ఇటే పక్క వేస్తాము, ఇటే పక్క అంటించుకున్నారు. ఈ సానుభూతులు పనిచేయవండి. ఆ నంబర్ కాదండి బాబు, దొంగేడుపులు ఎవరు చూసేస్తాడు? ఎప్పుడో ఇప్పుడు జనాల్లో ఉండాలి కానీ అభిమానం జనాల్లో ఉండాలండి. అంతే తప్పని ఈ పొలు తోసేస్తే వెళ్తామంటే ఇప్పుడు ఎంతమంది జనం బాగుగా వెళ్తున్నారండి, ఎంతలో కూడా నుంచుని ఎంతకు వెళ్తున్నారండి? ఆ అభిమానానికి ఉంది. ఇప్పుడు మేము కానీ తోసి మీరు వెయ్యండి అంటే వాళ్ళు కానీ చెప్తారేటండి. ఫుల్గా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది. ఎక్కడెక్కడి నుంచో బార్లు పెట్టుకో వాళ్ళకి వాళ్ళు వచ్చారు. రావచ్చు ఎక్కడికండి? పవన్ కళ్యాణ్ గారు మీరేమో 1,00,000 పైన తప్పని కింద ఏముండదండి, 1,00,000 పైన కింద ఏముండదు. జగన్ గారు అంటారు ఎప్పుడు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా అందరు నా వాళ్ళే అంటారు. ముద్దులు కూడా బాగా పెట్టుకున్నారండి. ఇప్పుడు ముద్దులు పెట్టుకుని మొట్టకాయలు కొట్టేశారు కదా, బాగా అనిపోతుంది. ఇంకా ఈ పిఠాపురం నుంచి మొదలెట్టి సాంసల గారి దాకా గోతులు ఉంటాయండి బాగానే. ఆ కుమారపురం ప్రత్యేకంగా మొన్న 6 రోజుల క్రితం ముగ్గురు చచ్చిపోయారు గోతులు పడిపోయి. ఇంకా సేన బాగా కూడా ప్రజలు ప్రాణాలు బాగా తీసుకున్నారు మహానుభావుడు. అందుకని బాగా వేసేస్తారు. ఇంకెందుకండి ఇంక ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఈ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోద్దండి. బాగా రిగ్గింగ్ ఏం జరిగే అవకాశం లేదు. ఇంకేం జరుగుతుందండి? చేసిన కానీ చేయడానికి ఏకపక్షం అయిపోయింది కానీ రిగ్గింగ్ చేయడానికి ఇంకా రిగ్గింగ్ ఏం చేసేసానండి ఇన్నాళ్ళ కాలం అయితేను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా నిజంగా రిగ్గింగ్ జరుగుతుంటే వచ్చేసి పరిగెత్తుకొని మీలాంటి ఛానల్ అందరూ కూడా పోషిస్తున్నారు కదా పాపం. వాళ్ళు చాలా గొప్పగా కూడా రౌడీ పాలన జరిగిందండి. నా తల నేను కూడా పాపం నేను ఇలాగే ఏదైనా చిన్న దాంట్లో ఉంటండి, ఊళ్ళో ప్రెసిడెంట్ అవసరాలు చూస్తుంటే ఇలాగే వచ్చి మామూలుగా ఎగస్పార్టీలో తిరుగుతున్నాను, నా మీద కేసు పెట్టి ఆల్రెడీ నేను కోర్టు తిరుగుతున్నానండి వాయిదాలకి. చాలా గొప్ప జరిగిందండి పరిపాలన, రౌడీ పరిపాలన చాలా బాగా జరిగిందండి. అందుకని ఇప్పుడు ప్రజలు బాగా బుద్ధి చెప్తారండి. మన రోటే కాదండి, ఏపీ ప్రజలు అంతానే ఇదేగంతండి. జల్లూరు గ్రామం మాది గట్టిగా అయితే 500 ఓటింగు. గుర్తులకి బ్యాలెట్ నెంబర్కి ఏ బ్యాలెట్కి వేసావు? బ్యాలెట్ నెంబర్కి 994. ఏదేమైనా పిఠాపురం మాత్రం కుంభకోణం బద్దలాసిపోద్దన్న మొత్తం వన్ సైడ్. ఏదో అంటే అధికార పార్టీ కదా కొద్దిమంది భయపడారు. పక్క జనసేన అయితే పంత పక్క 3,000 ఇచ్చినా 4,000 ఇచ్చినా తీసుకుంటారు, మరతెట్టి జనసేన గుద్దేశారు అంతే. ఏం చూడక్కర్లేదు, ఇందులో భయపడక్కర్లేదు. 2019 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాం. డబ్బులు అదే మనయ్యే, ఇసుకలో వేసినాయి, చెరువు మట్టిలో వేసినాయి, అంతే. డబ్బు అంతా మందే కాదా? మద్యం క్వార్టర్ 100 రూపాయలు అంత ఉంది కదా, ఇప్పుడు 220 రూపాయలు అంత దొరుకుతున్నారట. బియ్యం 100 రూపాయలు ఉంది, ఇప్పుడు 234,000 అంత ట్యాక్స్ కడుతున్నారు. ఎవరో మనమే కడుతున్నాం, మనమే అన్న. జల్లూరు ఏమని చూడక్కర్లేదు, పక్క జల్లూరు కాదు పిఠాపురం. ఏదేమైనా జన సైనికులు అయితే భయపడరు, ఎంతమంది భయపడరా అన్నా భయపడరు. జై జనసేన. ఛాన్స్ అయితే లేదన్నా, లేదో చిల్లర పని చేద్దాం చూస్తారు కానీ ఏం పని అవదు. ఎందుకంటే పిల్లవాడు వాళ్ళు గాలి చూపించుకోవడానికి ప్రవర్తిస్తారంటే ఎక్కడికక్కడ ఏమీ లేదు. తప్పదండి. అంటే ఇప్పుడు దాకా కూడా మరి 5 సంవత్సరాల బట్టి నుంచి పాపం తిని ఉన్న వాళ్ళు కూడా కొంత అభిమానంగా అటే పక్క తిరగాలని తప్పించుకారండి. గుద్దడం అయితే గాసుకే గుద్దారండి, కానీ ఇదే పెట్టకూడదు కదండి పాపం. గుద్దడం అయితే మాకు ఆనందం అండి. మాకు ఏది బండి దేవుడి గుళ్ళో కొబ్బరికాయ కొట్టినట్టు మాకు బండవే కదండి కావాలా. అలాగే ఆ పైన కూడా కేంద్రం చక్కగా కూడా మోడీ గారి పరిపాలన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించారు కదండి మొత్తం ఈ జన్మలే. అలాగే అండి ఇంకా పరిపాలన కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అటు ముగ్గురు ఎత్తుకున్నారు, చక్కగా జరుగుద్ది. పైన మాత్రం ఇంకా మామూలుగా ఇంతటితోటి ఈ రౌడీ పాలన పోద్ది. రామరాజ్యంలో ఎలా గెలిచారేమో అంటే అయోధ్యలోనే అలాగా ఈసారి మాత్రం జెండా అలాగే వెలుగుద్దండి. మోడీ గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, జనసేన, చంద్రబాబు గారు చక్కగా జరుగుతుంది. గీత గారు ఏడ్చారు కదా, ఆ సంపత్తి వర్కౌట్ అవుతా ఉప్పాడు నుంచి మామూలుగానే ఏమి వర్షాకాలం వచ్చినప్పుడు మా ఎత్తోరు దుప్పాడండి. ఉప్పాడు నుంచి మామూలుగానే కాకినాడ ఎలా అనుకోండి సముద్రంలో కానీ పడిపోతామని మా నాన్నగారు, బాబు నువ్వు పిఠాపురం తిరిగి వెళ్ళి బాబు అంటే తప్పని సముద్రంలో కట్టాలి, నువ్వు పడిపోతామో అది ఇప్పటికే వచ్చేస్తుందని ఎంత ఉంది కదా పాపం మా తల్లి. 5 సంవత్సరాలు మాత్రం ఏ ఒక రాయి పడలేదండి. కాబట్టి ఉప్పాడు ఆ తీరాన్ని ఆ జాలరు అడగండి బాబు వెళ్ళి చెప్తారు.
ఆ జాలరు అడిగితే బాగా చెప్తారండి. మొత్తం ఆ ఉప్పాడు జాలరు మా అత్తరు అయితే మాది ఉప్పాడండి. ఎప్పుడైనా కాకినాడ వెళ్ళాలంటే ఉప్పాడు వెళ్ళి, బాబు నువ్వు మాత్రం ఇప్పుడు వర్షం వస్తుంది బాబు, ఇప్పటికే అది కొట్టుకుపోతుంది, నువ్వు అలా గట్ట వెళ్ళక బాబు, పిఠాపురం మీద ఉండి వెళ్ళిరా బాబు అని కూడా మా మామగారు. గ్లాస్ అండి, ఫ్యాన్ అంటున్నారు. ఫ్యాన్ ఎవరు అన్నారండి? గ్లాస్ 100% గ్లాస్ అండి. వేయాలి ఈ 9 ఎలాగ వేయాలి, 4 దేనికి ఎలాగ వేయాలని చెప్పి 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 ఒక్కొక్కరికి ఒక 20 సార్లు అని చెప్పి అంత చెప్పి అలా చేసామండి. ఈ ఊరు అయితే ఎంత పడుతుంది? 5,400 ఓట్లు ఎంత పడుతుంది? 5,400కి పోలింగ్ 85% అవుతుంది. 10% తీసేయండి, 90% గ్యారంటీ పడతాయి. అంత గ్లాస్కే పడుతుంది, ఏం చూడవసరం లేదు. చెప్పా 90 ఆడో ఓటు నెంబర్ చెప్పు. నెంబరు పక్క. మీ పేరు? లక్ష్మి అండి. వేసినారా ఓటు? చూపించండి. చూపించిన ఎవరికి వేసారు? గ్లాస్ 2 మా పవనానికే. నంబర్లు ఎంత? 94. పట్టు పట్టేసారు అయితే. చాలా మామూలుగా ఉండదు మాతోటి. క్లాస్ మాన రావాలా. ఎంత వస్తుంది మెజారిటీ? ఎంత వస్తుంది? చాలా ఎక్కువ, 100%. మొత్తం మీ లేడీస్ అందరూ అందరూ మా పవర్ స్టార్ రావాలి. డబ్బులు ఇచ్చారా వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేం, ఇచ్చుకోలేదు. వాళ్ళు ఇటు రాలేదు అసలు, డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు వచ్చారండి, ఆడాలి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని పోయారు అంతే. తనకి ఇచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. సరే అమ్మా, థ్యాంక్ యూ. నీకు కూడా అభిమానమా? ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? మంచి మాకు మంచి చేస్తారు. పిల్లలు జాబులు లేవట్టుకోరు, చదువు అలా ఉంటుంది. మంచోడు కాదంట, సినిమాలు చూసుకుంటాడు వెళ్ళిపోతాడు అంటున్నారు. అది వృత్తి అవుతుందండి. సినిమా చెప్తే చేసుకుని అలవాటు అయిపోయింది. అలా అలా సినిమా చేస్తారు, సినిమా చేస్తున్నారు, తప్పే ఉందండి. ఏ బ్యాలెట్ వేసారు? నంబర్ ఎంత? నెంబర్ 4, 9 అండి. ఫస్ట్ 4 వేసారా? 9 అండి. 9 తర్వాత 4. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎవరికి వేసారు ఓటు? జనసేనకి అండి. ఫ్యాన్ వస్తుంది అంటున్నారు పిఠాపురంలో. అంత సీన్ ఏం లేదండి అసలు. ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు, మైనారిటీ వాళ్ళను, మత్స్యకారులు పక్క మామే ఎక్కువ వాళ్ళండి. ఇప్పుడు ఓటింగ్ కూడా ఎక్కువ జరిగింది ప్రతిసారి మీద. ఎవరికి వేసారు? జనసేన. అందరు ఫ్యాన్ అంటున్నారు. మళ్ళీ ఫ్యాన్ అన్న ఊసి ఇక్కడ లేనే లేదండి, ఎవరో ఉంటారు అంతేగాని ఇక్కడ ఫ్యాన్ పూర్తి జనసేన ఇది. మగవాళ్ళందరూ కలిసి, ఆడోళ్ళేటి అందరూ కూడా అంత గ్లాసే, పూర్తి గ్లాసే. ఎంత వస్తుంది మెజార్టీ? మా ఊరైతే 75 అయితే 85 అయిందా, ఎలాగొచ్చినా 60 వస్తుంది, తక్కువ కాకుండా 60 జనసేనకు వచ్చేది. థ్యాంక్ యూ. అంత జరిగేది ఎప్పుడు? మీకు ఈ సంవత్సరం అయితే మాత్రం 90% దగ్గర జరిగిపోయింది. ఒక వార్డు, మా వార్డు 90% జరిగిపోయింది. ఎంత జరిగింది? అంత తక్కువ జరిగేది, ఒక 70% అలా జరిగి ఉంటుంది. 70% జరిగేది, ఇప్పుడు 90% దాకా జరిగిపోయింది. హైయెస్ట్ ఓటింగ్ అయితే ఇక్కడ. ప్రతి ఒక్కరు జనసేనకి వెయ్యాలని వేసారు. అందరూ కూడా అందరూ కష్టపడి బయటకు వచ్చి ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసారు. వాళ్ళు పార్టీ సంబంధం లేకుండా ఎవరు కూడా చేసి ఆశించలేదు. అందరూ స్వచ్ఛందంగా వేసారు. వాటిలో కష్టపడ్డారు అందరూ కూడా. కొత్తపల్లి మండలం బాగాలేదు అంటున్నారు. కొత్తపల్లి మండలం అంతా బాగుండదు, మీరేం చూడక్కర్లేదు. అందరం వచ్చు మెజార్టీ వచ్చింది, బాగుంది, పర్లేదు. మెజార్టీ వస్తుంది, పవన్ కళ్యాణ్ చూడక్కర్లేదు. ఫుల్ మెజార్టీ వస్తుంది, భారీ మెజార్టీ వస్తుంది. మీ పేరు? నోకరాజండి. మీ పేరండి? ఎవరికి వేసారు? ఏ నంబర్ వేసారు? ఏ బ్యాలెట్? గ్లాస్ కండి. గ్లాస్ నంబర్ ఎంత? 9 అండి. తంగిలో శ్రీనివాస్ ఎమ్మెల్యేకి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. 4 అండి.
గెలుస్తాడా? మన సైడ్ అండి తిరగలేదండి కాదు లేదు, కొత్తపల్లి బాగాలేదు అంటున్నారు మండలం. లేదండి అక్కడ మొత్తం అంతా వన్ సైడ్ అండి. మొత్తం చూడక్కర్లేదు ఇప్పుడు అప్పుడు నియోజకవర్గం మొత్తం వన్ సైడ్ అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? సీనండి. శివన్. మీ పేరు? శ్రీనండి. సార్ ఓట్లు వేయి. ఎవరికి వేసారు అందరూ? గ్యాస్ గ్లాసా? ఫ్యాన్ వస్తుంది అంటారు, గ్లాస్ వేసారు. ఫ్యాన్ గ్యాస్ అది ఎందుకని? మాకు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎంత వస్తుంది మెజార్టీ? మెజార్టీ చెప్పాం కానీ వస్తుంది అంటే అంతా ఎప్పుడో వన్ సైడ్ అయిపోయింది కదా. ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ సునీల్ గారండి, ఉదయసింగ్ గారండి. ఉదయసింగ్ గారండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేదా మీరు ఒకళ్ళు వేసారు ఓటు? చెప్పు మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం? మా ఫ్యామిలీ ఎంత అండి. మీరు? మేము అలా వేసామండి. ఎంపీకి ఎవరు సార్? సునీల్కండి. చెప్పాలి ఇంకా అంతే. పడితే వన్ సైడ్ పడితే సునీల్ గారికి పడచ్చు. క్రాస్ ఓటింగ్. ఎందుకని? అది అరిజినల్ ఎక్కువ బాగా అంటే ఎస్సీలు 850 ఓట్లు. ఎస్సీలు 850 అండి. దాని మీద క్రాస్ ఓటింగ్ పడచ్చు. పవన్ కళ్యాణ్ పడిపోతాయి. ఉదయ్ కర్ణి గారికి కూడా ప్లీజ్ బీసీలు పడతాయి. వీడే మాత్రం కొంచెం తగ్గచ్చు. ఉదయ్ కర్ణి గారు సునీల్కి పడతాయి. సునీల్కి పడతాయి, ఫ్యాన్కి వేస్తారు. సునీల్ పడతాయి, క్రాస్ ఓటింగ్ పడతాయి. అవును, సునీల్కి అయిపోయి ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి వేస్తే పరిస్థితి ఏంటి? ఫ్యాన్కి ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళు చాలామంది తెలియదు. ఒకటి ఫస్ట్లో వెళ్ళిపోయి గాజు గ్లాస్కి వేసి తర్వాత ఫ్యాన్కి వేసారు. అలాగే ఇది చెప్తాం కదా మనం అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా డైరెక్ట్ ఎంపీ ఓటు. ఎంపీ గ్లాస్ 9 నెంబర్ వేయాలి అని లోపల ఉన్న కూరలు చెప్తున్నారు. మనోడు బాగానే ఉంది. వన్ సైడ్ కొత్తపల్లి మండలం బాగాలేదు అంటున్నారు. కొత్తపల్లి మండలం చెప్పలేం కానీ పుండారు చాలా వన్ సైడ్ అండి. పుండారు ఇదేం మండలం వస్తుంది? ఇది పిఠాపురం మండలం. అది కొత్తపల్లి మండలం బాగాలేదు అని చెప్పారు. పుండారు అంతా వన్ సైడ్ వెళ్ళొచ్చు వాడికి వన్ సైడ్ అయిపోయింది. కొత్తపల్లి మండలం అది కొత్తపల్లి మండలం వస్తుంది. కాలు దాటిన తర్వాత బాగానే ఉంది. అది ఎస్సీలు ఉన్న ఏరియానా? ఆల్రెడీ ఎస్సీలు ఉంటాడు అందరు కాపులు వీళ్ళందరూ. దాని తర్వాత మత్స్యకారులు ఏమి పరిస్థితి? మత్స్యకారులు కొంతమంది వైసీపీ ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటారు. అయితే మళ్ళీ వీళ్ళు ఒకళ్ళు ఉంటారండి అక్కడ నేస్తారు కదా, బట్టలు నేస్తారు కదా, వాళ్ళు వైసీపీ ఉంటారు. వాళ్ళు మనకే వేస్తారు, వాళ్ళు అసలు వేరు మనకే. పేరేంటి? పేరేంటి? సుబ్బారావు. ఏం చేస్తా ఉంటావు? వ్యవసాయం? ఓటు చూపించు. ఎవరికి ఇష్టం ఓటు? ఎన్ని కలర్స్లు కదా సార్? 2 నంబర్లు అని చెప్పు. 9 4 ఏమో అక్కడ నాకేమో అనలేదు. ఏ కలర్స్ వేసినావు? ఎలా ఉంది కదండి గలసా. కలర్స్ 2 ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు తెలుసా నీకు? తెలుసు. ఫోటోకి ఇష్టమా? సరిగ్గా ఆంతలేదండి చూపు. మరి అక్కడ నాకు కనిపిస్తలేదని చెప్పి ఎవరితో నేర్పిస్తున్నా అయిపోతున్నా ఓటు. గలస ఎదుర్కొంటా గలాస్ కనిపించిందిగా. ఓటేసా? ఏది అక్కడ ఇక్కడ ఇదేనా? ఎవరికి ఇష్టం? గ్యాస్ 2 గ్యాస్. మా పేరు ఓటేసావా? చూపి ఇట్లా చూపి నువ్వు చూపి అమ్మా. ఓటేసినా? ఎవరికి ఇచ్చినా? మళ్ళా గ్లాస్కేనా? 2 ఓట్లు వేసినా? మరి వంగ గీతకి ఏమైందమ్మా? మారుద్దామనండి. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమైనా మంచి చేస్తాడా మీకు? అందరం చూసా ఈయన కూడా ఇంటి తప్ప అందరూ అంటే మీరేసారా లేదా అమ్మ ఓటు మీరేసారా? ఆవిడ ఎవరికేసారు? ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తాం. ఏది ఓటేది?
చేశారా? ఓటు వేస్తామండి. చూపించు. ఓకే. ఎవరికి వేసావు? ఫ్యాన్ వేసావు? ఫ్యాన్కి వెళ్ళలేదండి, పవన్ కళ్యాణ్కి వేసాను. పవన్ కళ్యాణ్ సింబల్ ఏంటి? పవన్ కళ్యాణ్ సమలో గ్లాస్ అండి. ఇంకోటి ఇంకో 2 ఓట్లు ఉంటాయి. ఇంకో ఓటు ఎవరికి? అది గ్లాస్ అండి. నంబర్లు అంతా నెంబరు 9-4. ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో వాళ్ళు అంతే అండి. నువ్వు చేపట్టుకుని తీసుకెళ్ళిపించాలి అది అల్లేసారా? వాళ్ళు వేసారండి, చెప్పు పంపించాను. అంతమంది మీ ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో వాళ్ళు 4 అండి. నలుగురు గుద్దేశారు గ్లాస్కి. గ్లాస్ గుర్తించారండి. బాగానే ఉందండి జగన్ గారి పరిపాలన. జగన్ గారి పరిపాలన ఏం నచ్చలేదండి మాకు. గీతా గారు ఏంటి పరిస్థితి? గీతా గారు గెలిపించాం కానండి, గీతా గారు మా యంగ్ చూడలేదండి. ఇక మమ్మల్ని పట్టించుకోలేదండి. ఇంక ఈ పట్టుకు మాట పవన్ కళ్యాణ్ గారిని చూద్దారే, అలాగని మేము నిర్ణయం తీసుకున్నామండి. ఎంత వస్తుంది మెజార్టీ? మెజార్టీ 50 దాటుతుందండి. మీ పేరు? శ్యామలండి. వేసారు ఓటు వేసారా? పిఠాపురం. ఎవరికి వేసారా? పవన్ అండి. సింబల్ ఏంటి? గాజు గ్లాస్ అండి. రెండు సింబల్ ఉంటాయి కదా అటు ఇటు. రెండింటిలో ఏం చేశారు? ఉదయ్ గారు నంబర్లు ఎంత? అటువైపు ఏమో 9, ఇటువైపు 4. తెలుస్తాడా? గెలుస్తారండి బట్ట. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? రోహిణి. శ్రీలక్ష్మి. ఫస్ట్ ఓటా? అవును. ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఓట్? ఎవరికి వేస్తారు ఫస్ట్ ఓట్? సస్పెన్షన్ అంటే చెప్పకూడదు కదా. ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్. ఎంత వస్తుంది మెజార్టీ? ఎంత వస్తుంది? పవన్ కళ్యాణ్ రావాలండి, మెజార్టీతో రావాలండి. ఫ్యాన్ వస్తుంది అంటున్నారు అందరు. మాకు రావద్దండి. అంటే అక్కడే ఆగిపోయింది, రాదేమో. అక్కడికే ఆగిపోయిందండి. ఏమైపోయింది? ఫ్యాన్ అక్కడే ఆగిపోయింది, మేబీ రాదేమో. ఏం చదివింది మీ అమ్మాయి? డిగ్రీ పూర్తి చేసింది. మా పెద్ద అమ్మాయి కూడా బీటెక్ పూర్తి చేసిందండి. ఫ్యామిలీ మొత్తం గ్లాస్. భర్త లేడండి నాకంటూ జాబ్ రావాలని మా పాపకి. ఏ నంబర్లు వేసారమ్మా? 4, 9. 4, 9, 9, 4. అదే ఎమ్మెల్యే 4. సరే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? వరలక్ష్మీదేవి. వేసారమ్మా ఓటు? వేసాను. ఎవరు వస్తారు ఈసారి? పవన్ కళ్యాణ్ గారు. ఏంటి గుర్తు ఏంటి అయింది? గ్లాస్ అండి. నంబర్లు ఏ నంబర్లకి వేస్తారు? 9 అండి. 9, 4. సార్ ఎవరు వస్తారండి సార్ పిఠాపురం? పవన్ కళ్యాణ్ గారు. ఏం గుర్తు ఏంటి అయింది? గ్లాస్. నంబర్ ఏ నంబర్లు వేసారమ్మా? 9, 4. మీ పేరు? జయదేశ్వరం అండి. ఏం చేస్తా ఉంటారు? గుర్రెలు వేస్తానండి. ఏ నంబర్ వేసినావు? 2 గలాసులు అండి. ఎందుకని? మాకు ఇష్టం లేదు.